హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియోలో టేస్టీగా 2 రకాల ఐస్ క్రీమ్స్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అది కూడా ఎలాంటి ఫ్రెష్ క్రీమ్ లేకుండా, బీటర్ లేకుండా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్లో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. మనం బయట కొనుక్కుంటే ఏ ఫ్లేవర్ అయితే వస్తుందో సేమ్ అదే ఫ్లేవర్ వస్తుంది. సో మనం ప్రతి ఒక్కటి ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేస్తున్నాం కదా, ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ ఒక గిన్నెని తీసుకొని 1/2 లీటర్ వరకు పాలు తీసుకోండి. ఇవి నార్మల్ గేదె పాలేనండి. నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోండి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ కనుక లేకుంటే ఈ ప్లేస్లో మైదా అయినా వేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న పాలలో నుండి ఒక 50 ml పాలు వేసుకొని స్పూన్తో ఎక్కడ ఉండలు లేకుండా కార్న్ఫ్లోర్ మొత్తాన్ని కలుపుకోండి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి మనం పాలు పోసుకున్న గిన్నెను పెట్టుకొని పాలను ఒక 5 నిమిషాలు మరిగించండి. పాలు ఇలా పొంగొస్తున్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గరిటెతో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు అడగంటకుండా పొంగిపోకుండా మరో 5-10 నిమిషాలు మరిగించుకోండి. ఈ ఐస్ క్రీమ్స్ చేయడం చాలా ఈజీ అండి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ పడతాయి. అవి కూడా మనం రోజు ఇంట్లో యూజ్ చేసే ఐటమ్సే. ఎవరైనా ఈజీగా చేయొచ్చండి. ఒకసారి ఇలా ఇంట్లోనే ట్రై చేయండి. మీ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంట్లో తయారు చేసిన ఐస్ క్రీమ్స్ అంటే. చూడండి, 5 మినిట్స్కి పాల క్వాంటిటీ అనేది కొంచెం తగ్గుతుంది. ఈ టైంలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని వేసుకుందాం. మరొకసారి కలుపుకొని ఇలా కార్న్ఫ్లోర్ మిక్స్ని వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా 1 నిమిషం పాటు కలుపుతూనే ఉండాలండి, లేకుంటే అడుగంటేస్తుంది. చూడండి, మనం కార్న్ఫ్లోర్ మిక్స్ని వేయగానే చిక్కబడిపోయింది. నెక్స్ట్ 1/2 కప్పు పంచదార వేసుకొని పంచదార కరిగే వరకు ఒక 2-3 నిమిషాలు కలుపుతూ ఉండండి. పంచదార మొత్తం కంప్లీట్గా కరిగిన తర్వాత ఒక్కసారి మీరు ఈ టైంలో టేస్ట్ చూడండి. స్వీట్ సరిపోకుండా ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. ఇలా కంటిన్యూస్గా 2-3 నిమిషాలు కలుపుతూనే ఉండండి, లేకుంటే అడుగంటేస్తుంది. అడుగంటేస్తే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది మారిపోతుంది. చూడండి, 2-3 నిమిషాలకి ఇలా బాగా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెని పక్కకు దించేసుకొని కంప్లీట్గా ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి. అసలు వేడి అనేది ఉండకూడదండి, ఇది కంప్లీట్గా చల్లారిపోవాలి. ఇలా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/4 కప్పు వరకు పాల మీద మీగడ వేసుకోవాలండి. ఇది నేను ఫ్రెష్గా 3 రోజుల నుండి స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్లో. అలాగే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని ఇది మొత్తాన్ని 1 నిమిషం పాటు బ్లెండ్ చేసుకోవాలండి. బ్లెండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ బ్లెండ్ చేసుకోండి. ఇక్కడ మనం పాల మీద మేగడ వేసాం కదా, అందుకోసం. చూడండి, 1 నిమిషం పాటు బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇది ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్టైట్గా ఉండే మూత పెట్టేసుకొని ఇది కనీసం ఒక 5 నుండి 6 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి.
చూడండి, ఇక్కడ నేను 6 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఒక స్పూన్తో కదుపుతుంటే కుల్ఫీ టెక్చర్ వస్తుంది చూడండి. మరి హాట్గా ఐస్ గడ్డలా కాకుండా, అలాగే స్మూత్గా ఐస్ క్రీమ్లా కాకుండా. ఇక్కడ నేను 2 రకాల ఐస్ క్రీమ్స్ చేసి చూపించబోతున్నాను కదా, కాబట్టి 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక భాగాన్ని వేసేసుకొని మనం ఇంతకుముందు ఎలాగైతే బ్లెండ్ చేసుకున్నామో అలానే లో స్పీడ్లో మధ్య మధ్యలో ఆపుకుంటూ బ్లెండ్ చేసుకోండి. ఇందులో ఏమీ వేరే వేయాల్సిన అవసరం లేదండి, మనం ఆల్రెడీ వెనిలా ఎసెన్స్ వేసాం కదా. చూడండి, 1 నిమిషం బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకి ఒక రకం ఐస్ క్రీమ్ అయిపోయింది. అంటే మనం వెనిలా ఎసెన్స్ వేసాం కదా, ఇది వెనిలా ఐస్ క్రీమ్. ఇలా తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ని ఒక ఎయిర్ టైట్గా ఉన్న బాక్స్లో వేసేసుకోండి. నెక్స్ట్ పైన ఇలా ఒక కవర్ పెట్టేసుకొని మూత పెట్టేసి కనీసం ఒక 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత రెండవ పార్ట్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇది వచ్చేసి చాక్లెట్ ఐస్ క్రీమ్ అండి, అందుకోసం నేను ఇక్కడ 2 స్పూన్లు కోకో పౌడర్ వేసుకుంటున్నాను. మీరు ఇదే ప్లేస్లో ఏదైనా డైరీ మిల్క్ చాక్లెట్ అయినా యూజ్ చేయొచ్చు. సేమ్ ఈ ఐస్ క్రీమ్ కూడా అలానే బ్లెండ్ చేసుకోండి. చూడండి, చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. ఈ ఐస్ క్రీమ్ కూడా ఒక బాక్స్లోకి యాడ్ చేసుకొని, ఇది చాక్లెట్ ఐస్ క్రీమ్ కదా కాబట్టి నేను ఇక్కడ కొన్ని చాకో చిప్స్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఈ బాక్స్ కూడా సేమ్ పైన ఒక కవర్ పెట్టేసి మూత పెట్టేసుకొని 8 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి, అది మర్చిపోకండి. ఎనిమిది గంటల తర్వాత చూడండి, ఐస్ క్రీమ్స్ పర్ఫెక్ట్గా తయారయ్యాయి. అన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఐస్ క్రీమ్స్ ఎంత పర్ఫెక్ట్గా చేసుకోవచ్చో చూడండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా త్వరగా ఇంట్లో ట్రై చేయండి. ఈ ఐస్ క్రీమ్ని స్కూప్ అవుట్ చేసుకుందాము. కూల్గా క్రీమీగా ఎంత టేస్ట్గా ఉంటుందో. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి. నెక్స్ట్ వెనిలా ఐస్ క్రీమ్ కూడా స్కూప్ అవుట్ చేసుకుందామండి. చూస్తుంటేనే ఎంత క్రీమీగా ఉందో చూడండి ఐస్ క్రీమ్. ఇక్కడ నేను వెనిలా ఐస్ క్రీమ్ మీద కొంచెం చాక్లెట్ సిరప్ అలాగే టూటీ ఫ్రూటీ కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. టూటీ ఫ్రూటీ చాలా ఈజీగా దొరుకుతాయి, ఒకసారి ట్రై చేయండి, ఉంటే వేసుకోండి. అలాగే చాక్లెట్ ఐస్ క్రీమ్ పైన మరికొన్ని చాకో చిప్స్ కూడా వేసుకుంటున్నాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి ఐస్ క్రీమ్స్. ఫ్లేవర్ సేమ్ మనం బయట కొని తింటే ఎలా ఉంటుందో అదే ఫ్లేవర్ వస్తుంది. సాఫ్ట్గా క్రీమీగా ఎంత టేస్ట్గా ఉంటాయో ఈ 2 ఐస్ క్రీమ్స్. ఒకసారి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎలాగో పాలు తెచ్చుకుంటారు కదా, మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలాగో మనం ఇంట్లో చేసినవే కదా, కొంచెం ఎక్కువ పెట్టినా కానీ ఏం పర్లేదు.